చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులైన కౌన్సిలర్లు కలిసి తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద బుధవారం ఓటింగ్ జరగటానికి ముందే చీరాల మున్సిపల్ చైర్మన్ పదవికి జంజనం శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అవిశ్వాసం సులువుగా నెగ్గగలదని అంచనా వేసిన జంజనం శ్రీనివాసరావు పదవి నుండి వైదొలిగారు. ఇకపై ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎంపీ కృష్ణప్రసాద్తో కలిసి టీడీపీ కార్యకర్తగా పనిచేస్తానంటున్న జంజనం శ్రీనివాసరావు. చీరాల పురపాలక సంఘ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జంజనం శ్రీనివాసరావు. చీరాల పురపాలక సంఘ చైర్పర్సన్ గా గత 50 మాసాలుగా కొనసాగుతున్నాను. రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో ఈ రోజున మా పైన వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని 10:30 జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. అలాగే గతంలో వైసీపీ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో నాకు ఎమ్మెల్యేగా చీరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు 2009లో. అదేవిధంగా 2018లో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నన్ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. నేను ఏప్రిల్ 30వ తారీఖున చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు మరియు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి నతాన్ ఉమామహేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నేను 30వ తేదీన మరి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో పార్టీలో చేరున్నాను. 23వ తారీఖు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత నేను పార్టీలో చేరాను కాబట్టి ప్రక్రియలో భాగంగా ఈ రోజు అవిశ్వాసం తేదీ 10:30 కనుక నేను తెలుగుదేశం పార్టీలో చేరాను కాబట్టి నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో చీరాల శాసనసభ్యుడు ఎంఎం కొండయ్య గారు, బాపట్ల పార్లమెంటు సభ్యులు మరి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానని మరి ఇప్పటి వరకు నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు, చీరాల నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, అట్లాగే నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు బలరాం కృష్ణమూర్తి గారికి, వెంకటేష్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చీరాల పురపాలక సంఘాన్ని 50 మాసాలు పరిపాలించే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి వారికి నేను సర్వదా రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీలో చీరాల శాసనసభ్యులతో కలిసి వారి యొక్క నిర్ణయాల ప్రకారం పనిచేస్తానని మరీ తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రజలకు, పోలీసు వారికి సౌర్యంగా తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.